Youngsters, this is an important occasion in everybody's life to participate in such a mega event. And I am happy that the youngsters of Hyderabad and the people of Bhagyanagar, they have all responded to the call given by Honorable Minister Sri Kishan Reddy, who took initiative to organize this grand function. I am very happy about it. Everywhere you are all there. I don't want to make a big speech, it will be small because this is not time for speech. యోగా అంటే ఏమిటి? యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావా అని చెప్పాను. मुझे क्या मिलेगा योगा करने से, ऐसा उन्होंने सवाल पूछा मेरे से. मैंने उन्हें कहा योगा करने से आप योग्य बनाओगी. और उससे क्या है? योग्य बनाना माने कोई मामूली विषय नहीं है. दैट मीन्स यू विल बी फिट फॉर एनीथिंग, फॉर एवरीथिंग. All mentally, physically, you will be fit. If you are physically fit, then mentally you will be all right. That is the saying. ఈ రోజు పని ఒత్తిడితో అందరూ సతమతం అవుతున్నారు. The modern day life, there is tension without reason. People suffer with tension, no attention, no retention. They will be doing only pretension, as if everything is all right and all. And in this particular juncture of the public life of not only India and also even Western countries more for that matter, yoga is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems, and yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people to join this program in large number, and then this is not a one-day program. It's not a one-day event for a camera or for general public and all. Yoga should be part of your life. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో ఒమిషన్, ప్యాషన్ ఫర్ ద నేషన్. దెన్ హ్యావ్ దిస్ మిషన్ ఆఫ్ యోగా. దట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులో చెప్తుంటారు కదా, కర్టన్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేది మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుకల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమని అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ
అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగా అంటే చిత్త వృత్తులను ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేసి ఆ మనస్తత్వం, ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం అవుతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం. అవసరమైన దాన్ని నేర్చుకోవడం, అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని. అది శారీరకంగానే కావచ్చు, మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పతంజలి మహర్షి చెప్పడమే కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే, మీరు ఎవరిదన్నా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఆ నలంద విశ్వవిద్యాలయం పైన వాడు బక్తియార్ ఖిల్జీ దాడి చేసి వేలాది పుస్తకాలను అక్కడ ధ్వంసం చేశాడు. దేశంలో అనేక దేవాలయాలు మందిరాలను కూడా కూల్చివేశారు. దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు వెళుతున్నాం. మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జేజేలు పలకవస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ప్రపంచం అంతా ఆవిడ విస్తుపోతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ అని అంటే ఎంత ప్రిసిషన్తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపెట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను అస్త్రాలను బ్రహ్మోస్ లాంటి వాటిని మనకి అందించారో వాళ్ళందరూ కూడా మన ఈ సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇట్ విల్ బి ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆఫ్ ద ఐడియాస్. దట్స్ వై పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఫర్ పీస్, మెంటల్ పీస్, యోగా ఈజ్ ద బెస్ట్ రెమెడీ, చీపెస్ట్ రెమెడీ. యోగాకు ఛార్జ్ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో కూడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుందని చెప్పని మనం చేస్తున్నాను నేను. యతిమతము అనే పదము తెలుగులో. మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన యొక్క ఆ శాస్త్రం ఏతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. యోగా విషయంలో అనవసర వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందా చెప్పండి. అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, జై హింద్.